Welcome to our channel. In this lesson number 2 on the topic partnership. If you're preparing for any competitive exams, the chapter weightage is 2 to 3 marks. ఓకే సో మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే పార్ట్నర్షిప్ నుండి 1 నుండి 2 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఆల్రెడీ లెసన్ నెంబర్ 1లో పార్ట్నర్షిప్కి సంబంధించిన బేసిక్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేసిక్స్ అన్ని తరువుగా నేర్చుకున్న తర్వాత సో లెసన్ నెంబర్ 2కి రండి. ఎందుకంటే బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం, Rahul and Shiva started a business with capitals of 36,000 and 90,000 respectively and earned 35,000 as the profit at the end of the year. What is Shiva's share in the profit? What is Shiva's share in the profit? ఓకే సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే సో పార్ట్నర్షిప్ సంబంధించిన ఫార్ములా ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం. ఓకే సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే సో ఫార్ములా ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం. ఓకే సో ఫస్ట్ రాహుల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతండి ఇక్కడ 36,000 రూపీస్. ఓకే రాహుల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతండి 36,000 రూపీస్ అండ్ శివ ఇన్వెస్ట్మెంట్ ఎంతండి ఇక్కడ 90,000 రూపీస్. Okay, so Rahul investment is 36,000 and Shiva investment is 90,000 rupees. Okay, so into time ended. So time ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇద్దరికి 1 year తీసుకుంటామండి, అంటే 12 months. ప్రాబ్లంలో గానే మీకు ఇయర్స్ ఇస్తే దాన్ని మంత్స్లో కన్వర్ట్ చేయండి అండి ఇక్కడ. ఓకే సో క్యాన్సిలేషన్ చెక్ చేయండి క్లియర్గా. 12కి క్యాన్సిల్ అండ్ 3 zeros కి క్యాన్సిల్. 18 2s 18 5s 90 అంటే సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంతండి ఇక్కడ 2:5. ఓకే రాహుల్ అండ్ శివ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంతండి 2:5. టోటల్ హౌ మెనీ పార్ట్స్ 7 పార్ట్స్ and 2 plus 5 7 parts. 7 parts is equal to at the end of the year the total profit is how much 35,000 rupees. At the end of the year the total profit is how much 35,000 rupees. Then 7 parts is 35,000 rupees అయితే then 1 part ఎంత అవుతుంది అక్కడ అంటే 7 1s 7 5s అంటే 5,000 rupees. ఓకే 1 part is how much 5,000 rupees. అంటే ప్రాబ్లంలో ఎవరిది ఫైండ్ అవుట్ చేయమని ఇక్కడ సో శివాస్ షేర్ అన్నాడు అంటే శివ ఇస్ ఈక్వల్ టు శివ అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఇక్కడ 5 parts. Then 5 into 1 part is how much 5,000 then is equal to 25,000 rupees. Okay so profit లో శివ షేర్ ఎంత అండి ఇక్కడ 25,000 rupees అంటే ఫస్ట్ మోడల్ ప్రాబ్లం అండి ఇది ఇక్కడ. ఓకే ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఐ థింక్ ఇట్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అండ్ వితౌట్ పెన్తో కూడా సాల్వ్ చేయొచ్చు. మీరు మొత్తం ప్రొసీజర్ మొత్తం రాయొద్దండి, ఒక ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం. ప్రాబ్లంలో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం కానీ మెన్షన్ చేయకపోతే 2 personsకి 12 రాయొద్దండి, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రాయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఓకే నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్ ఎన్ని జీరోస్ ఈక్వల్గా ఉన్నాయి ఆ జీరోస్ కూడా రాయాల్సిన అవసరం లేదండి ఇక్కడ. అంటే 3 zeros క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు 36:90 రాసేసుకోవచ్చు. 36:90 రాయొచ్చు అంటే 18 2s 18 5s ఓకే 90 అంటే 2:5 అండి. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంతండి 2:5 అంటే టోటల్ హౌ మెనీ పార్ట్స్ 7 parts. 7 parts is equal to 35,000 rupees. 1 part is equal to 5,000 rupees and Shiva share find out చేయమని కాబట్టి 5 parts. Then 5 into 5,000 is equal to 25,000 rupees is Shiva's share. ఓకే సో దీనికోసం పెన్ను పేపర్ ఏం అవసరం లేదని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఇక్కడ నేను సో స్టెప్స్ యూజ్ చేశానండి. అదర్వైజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెప్స్ అవసరం లేదు, ఓన్లీ సింగిల్ స్టెప్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. Next problem, ABC started a business by investing 6,500, 8,400 and 10,000 rupees respectively. As working partner A takes 5% of the profit as his salary. A withdraws his capital after 6 months, B after 5 months and C after 3 months from the beginning. If the profit earned was 7,400 rupees then the total amount received by A is.
ఓకే, సో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పానండి. సో స్లీపింగ్ పార్ట్నర్ ఇక్కడ అన్నాను, స్లీపింగ్ పార్ట్నర్, యాక్టివ్ పార్ట్నర్ అని. అంటే ఏ అనేవాడు టేక్ ద సాలరీ, అంటే ఏ అనేవాడు యాక్టివ్ పార్ట్నర్ అని మీనింగ్ అండి ఇక్కడ. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఎంతండి, స్లీపింగ్ పార్ట్నర్ మీనింగ్. అంటే ఏ అనేవాడు వర్క్ చేస్తున్నాడు కాబట్టి, ఏ ఈజ్ ఏ వర్కింగ్ పార్ట్నర్, అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు కాబట్టి 5% ప్రాఫిట్లో నుంచి తన శాలరీగా తీసుకుంటాడండి. అంటే 5% తీసుకున్న రిమైనింగ్ ఉన్న ప్రాఫిట్ని వీళ్ళు ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా పెడతారో సో దాన్ని బట్టి షేర్ చేసుకుంటారండి. అంటే వర్క్ చేసేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్లో నుండి సమ్ శాలరీ తీసుకుంటాడండి. 5% ఏ అనేవాడు ఇక్కడ శాలరీ తీసుకుంటాడని మీనింగ్ ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్ అన్నాడు. ఓకే, సో వాట్ ఇస్ ద ఫార్ములా, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం. సేమ్ ఫార్ములా అండి, ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా సరే పార్ట్నర్షిప్లో సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం. ఓకే, సో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇక్కడ 6,500 రూపీస్. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంతండి ఇక్కడ 6,500 రూపీస్. నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇక్కడ 8,400 రూపీస్. నెక్స్ట్ సి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇక్కడ 10,000 రూపీస్. 10,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఏ అనేవాడు ఎన్ని మంత్స్ వర్క్ చేశాడంటే సో ఆఫ్టర్ 6 మంత్స్ అన్నాడు ఇక్కడ. 6 మంత్స్ తర్వాత లెఫ్ట్ అన్నాడు. ఏ విత్ డ్రా హిస్ క్యాపిటల్ ఆఫ్టర్ 6 మంత్స్ అంటే సో 6 మంత్స్ తర్వాత తను వర్క్ చేయలేదండి. నెక్స్ట్ అదేవిధంగా బి అనేవాడు 5 మంత్స్. నెక్స్ట్ సి అనేవాడు 3 మంత్స్ అండి. ఓకే, సో బి అనేవాడు 5 మంత్స్ వర్క్ చేశాడు అండ్ సి అనేవాడు 3 మంత్స్ వర్క్ చేశాడండి. ఓకే, సో ఇది ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం. సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, క్యాన్సిలేషన్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం ఇక్కడ. ఓకే, సో హౌ మెనీ జీరోస్ ఈక్వల్గా ఉన్న చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 zeros కి 2 zeros కి క్యాన్సిల్ అండి. 5 20s, 5 1s, 5 13s, 65. Okay, 3s, 2 4s, 2 2s, and 2 10s, 3 1s, 3 1s, 3 4s, and cancel and 3 కి. ఓకే, సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ? నో అండి. ఒకసారి చెక్ చేయండి ఫైనల్గా. సో దెన్ 13:14:10. ఓకే, సో ఏబిసి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఇక్కడ 13:14:10 అండి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ, సో టోటల్ 1,400 రూపీస్. ఈ 7,400 రూపీస్లో ఏ అనేవాడు ఏంటి ఇక్కడ వర్కింగ్ పార్ట్నర్. ఏ అనేవాడు ఏంటంటే ఇక్కడ వర్కింగ్ పార్ట్నర్. సో వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి 5% తన శాలరీగా తీసుకుంటున్నాడు అంటే ఇక్కడ వాడు. అంటే 7,400లో 5% అంటే ఎంత అండి, సో 370 రూపీస్. 370 రూపీస్. సో 7,400లో 5% అంటే ఎంతండి, సో 370 రూపీస్. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ, సో 7,030 రూపీస్ ఉంటుంది. అంటే రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుందండి ఇక్కడ, సో 7,030 రూపీస్ ఉంటుంది ఇక్కడ. అంటే టోటల్ హౌ మెనీ పార్ట్స్ ఇక్కడ 13 + 14 27, 27 + 10 37. అంటే 37 పార్ట్స్ ఈస్ 7,030 రూపీస్. దెన్ 1 పార్ట్ ఎంత అవుతుంది ఇక్కడ, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 190 రూపీస్. ఓకే, సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 190 రూపీస్. అంటే ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ, ఏ టోటల్ అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాడో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏ అంటే టోటల్ హౌ మెనీ పార్ట్స్ 13 పార్ట్స్. దెన్ 13 × 190 ఈజ్ ఈక్వల్ టు సో 2,470 రూపీస్. అది షేర్ అండి. ఓకే, ఏ యొక్క షేర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే సో 2,470 రూపీస్. బట్ ప్రాబ్లం ఏమన్నాడు ఇక్కడ, టోటల్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ టోటల్ అమౌంట్ అంటే ఆల్రెడీ శాలరీ ఎంత తీసుకున్నాడు, 370 రూపీస్ శాలరీ తీసుకున్నాడు అండి. 370 రూపీస్ శాలరీ తీసుకున్నాడు. అంటే సో టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ, అంటే టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది ఇక్కడ 2,840 రూపీస్. ఓకే, సో ఏ టోటల్ అమౌంట్ ఎంత అంటే ఇక్కడ 2,840 రూపీస్ అయిపోతుంది ఇక్కడ. అంటే ఏ షేర్ ఎంత అడిగినప్పుడు ఏం చేస్తారంటే 2,470 రూపీస్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. అంటే ఏ టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే షేరింగ్ ప్లస్ శాలరీ దెన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్. ఓకే, సో 2,840 రూపీస్ ఈ షేర్ అయిపోతుందండి. అంటే ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఏబిసి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ బై ఇన్వెస్టింగ్ ద క్యాపిటల్. ఏ అడ్వాన్స్ 1/3 of the capital for 1/3 of the time. B advances half of the capital for half of the time. C advances the remaining part of the capital for whole the period. The ratio in which they divided the profit obtained in the business is. Okay, so problem lo సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి.
సో ఫార్ములా ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నాడు ఇక్కడ, ఏ అడ్వాన్స్ 1/3 ఆఫ్ ద క్యాపిటల్. 1/3 ఆఫ్ ద క్యాపిటల్ అంటే 1/3 ఇంటూ, సో ఏ టైం ఏంటంటే ఇక్కడ 1/3 ఆఫ్ ద టైం అన్నాడు, అంటే సేమ్ టైం 1/3. ఓకే, సో 1/3 క్యాపిటల్ అన్నాడు, 1/3 టైం అన్నాడు ఇక్కడ. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్ బి, హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ ద హాఫ్ ఆఫ్ ద టైం అన్నాడు, అంటే హాఫ్ మీన్స్ 1/2 ఇంటూ 1/2. హాఫ్ ఈస్ క్యాపిటల్ అండ్ హాఫ్ ఈస్ టైం అన్నాడు ఇక్కడ. నెక్స్ట్ సి అడ్వాన్సెస్ రిమైనింగ్ పార్ట్ అన్నాడు, సి అడ్వాన్సెస్ ద రిమైనింగ్ పార్ట్ అన్నాడు ఇక్కడ. అంటే రిమైనింగ్ పార్ట్ అంటే ఏ అంత ఇక్కడ ఫస్ట్ 1/3 అండ్ నెక్స్ట్ సో బి అంత 1/2 అండ్ రిమైనింగ్ పార్ట్ అంటే -1 యూజ్ చేస్తాం ఇక్కడ మనం. అంటే సో 1 మైనస్ సో 3/2 అంటే 6 అవుతుంది ఎల్సిఎం అనేది, అంటే 5/6 అవుతుంది. 5/6 అంటే ఎంత అండి, 1/6 అండ్ సి అనేది ఎంత అండి ఇక్కడ 1/6 అండి ఇక్కడ, అండ్ 1/6 అండ్ టైం ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ 1 తీసుకుంటామండి. ఇక్కడ 1 పార్ట్ గా తీసుకుంటాం. ఇక్కడ టైం ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి 1 పార్ట్ గా కన్సిడర్ చేస్తాం ఇక్కడ మనం. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నాడు, ఏ అనేవాడు 1/3 ఆఫ్ ద క్యాపిటల్ అండ్ 1/3 ఆఫ్ ద టైం అన్నాడు, అండ్ బి అనేవాడు హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్ అండ్ హాఫ్ ఆఫ్ ద టైం అన్నాడు, అండ్ సి అనేవాడు ఏమన్నాడు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ అన్నాడు. రిమైనింగ్ పార్ట్ అంటే సో ఏబిలో ఉన్న రిమైనింగ్ పార్ట్ అండి. అంటే సో ఏ అంతా 1/3 క్యాపిటల్, బి అంతా 1/2 క్యాపిటల్, రిమైనింగ్ అంటే -1 యూజ్ చేస్తామండి. ఇక్కడ రిమైనింగ్ ఎంత అవుతుంది, ఇక్కడ 1/6 అవుతుందండి ఇక్కడ. ఓకే, సో 1/6 అవుతుంది. సో ప్రాబ్లమ్ ని కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ సాల్వ్ చేద్దాం ఇక్కడ. సో 3 × 3 9 అంటే 1/9 ఈస్ టు 1/4 ఈస్ టు 1/6. ఓకే, సో దెన్ 9 కి 4 కి 6 కి ఎల్సిఎం ఎంత అండి 36. అంటే 1/9 ఇంటూ 36 ఈస్ టు 1/4 ఇంటూ 36 ఈస్ టు 1/6 ఇంటూ 36. Then is equal to, so 9 1s are 9 4s are 4 1s are 4 9s are 6 1s are 6 6 are, then 4 is to 9 is to 6. Okay, so ABC the profit ratio ఎంతండి ఇక్కడ 4 is to 9 is to 6. అంటే ప్రాబ్లమ్ ని మీరు కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. Let A and B enter into a partnership which capitals in the ratio 5 is to 6, and at the end of 8 months A withdraw from the business. If they shared the profit in the ratio 5 is to 9, the number of months B's capital remained in the business is. అంటే బి అనేవాడు సో తన క్యాపిటల్ ని ఎన్ని మంత్స్ బిజినెస్ లో ఉంచాడో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. ప్రాబ్లమ్ ని కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా అండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకే, సో ఏ ఇన్వెస్ట్మెంట్ అంది ఇక్కడ 5 పార్ట్స్ అండ్ బి ఇన్వెస్ట్మెంట్ అంది ఇక్కడ 6 పార్ట్స్. ఓకే, సో ఏ యొక్క టైం ఎంత 8 మంత్స్ అండి, అంటే ఆఫ్టర్ 8 మంత్స్ ఏ విత్డ్రా ఫ్రమ్ ద బిజినెస్ అనండి. అంటే 8 మంత్స్ వరకు మాత్రమే వర్క్ చేశాడు, ఆఫ్టర్ 8 మంత్స్ తర్వాత సో బిజినెస్ నుండి బయటకు వెళ్ళిపోయారండి. నెక్స్ట్ బి టైం ఎంత మనకు తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ టీ అనుకుందామండి ఇక్కడ. ఓకే, సో బి టైం ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రాబ్లంలో. ఇక్కడ ద ప్రాఫిట్ రేషియో ఇచ్చి ఇక్కడ 5 is to 9 ఇచ్చాడండి, 5 is to 9. ఓకే, ఏ is to బి అన్న ఏ is to బి అన్న ఏ బై బి అన్న సేమ్ కదండి. అంటే 5 into 8/6 into t is equal to 5/9. A is to b or a by b in ratio and proportions లో. ఓకే, సో 3 2s are 3 3s are 2 1s are 2 4s are 5 కి క్యాన్సిల్ అండి. దెన్ t is equal to 4 into 3 12 months. అంటే సో బి క్యాపిటల్ ఎన్ని మంత్స్ ఉందండి బిజినెస్ లో 12 months ఉందండి ఇక్కడ. అంటే మంత్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ ప్రాబ్లంలో. ఓకే, సో ప్రాబ్లంలో మీరు కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే.